ఇక 'అఖండ 2' దెబ్బకు 17 సినిమాలు గల్లంతు. ఇది మామూలు స్ట్రోక్ కాదు. మరి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'అఖండ 2'. ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం 'అఖండ 2'. ఇక ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. మరి దీంతో ఇప్పుడు ఈ చిత్రం అసలు ఇప్పట్లో విడుదల అవుతుందా, లేదా సంక్రాంతికి వాయిదా పడుతుందా, లేదంటే హరిహర వీరమల్లు చిత్రం లాగా అనేక సార్లు వాయిదా పడుతూ పాత సినిమా ఫీలింగ్ని కలిగిస్తుందా అనే భయంతో ఉండేవారు అభిమానులు. కానీ ఇక ఈ చిత్రానికి ఉన్న అతిపెద్ద సమస్యలు మొత్తం తీరిపోయాయని చెప్పవచ్చు. ఇక ఈ నెల 12న విడుదల చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. మరి ఈ రోజే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఈరోజు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ రేపటిలోపు విడుదల తేదీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల అయ్యి ఉంటే 17 సినిమాలకు ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. మరి అందులో 14 కొత్త సినిమాకు 3 రిలీజ్ చిత్రాలు ఉన్నాయి. మరి కొత్త సినిమాలో యాంకర్ సుమా కొడుకు రోషన్ నటించిన మోగ్లీ, తమిళ హీరో కార్తీ నటించిన అన్నగారు వస్తారు. మరి డ్రైవ్ వంటి చిత్రాలు ఉన్నాయి. అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న విడుదల వస్తుందని ఎవరు ఊహించలేరు. మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆ చిత్రం డిసెంబర్ 25న కానీ లేకపోతే డిసెంబర్ 19న కానీ విడుదల అవుతుందని అనుకుంటున్నారు అందరూ. కానీ అఖండ 2 మేకర్స్ అందరికీ ఊహించిన షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇకపోతే అఖండ 2 ప్రమోషన్స్ విషయానికి వస్తే డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల అవబోతుందని అందరూ అనుకున్నారు. అనుకున్న సమయంలోనే మూవీ టీం మొత్తం ప్రమోషన్స్ ఒక రేంజ్లో కుమ్మేసింది. ఇక హీరో నందమూరి బాలకృష్ణ అయితే ఏకంగా హిందీ ఇంటర్వ్యూస్ కూడా నాన్ స్టాప్గా ఇచ్చాడు. అవి బాగా వైరల్ అయ్యాయి. మరి కాబట్టి ప్రత్యేకంగా ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయాల్సిన అవసరమే లేదు. విడుదలకు ముందు కేవలం ఒక ప్రెస్ మీట్ని మాత్రమే ఏర్పాటు చేస్తారట. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషన్ కంటెంట్ జనరల్ ఆడియన్స్లో ఎలాంటి హైప్ను క్రియేట్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. కేవలం బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటే సినిమా కాబట్టి మాస్ ఆడియన్స్లో మంచి క్రేజ్ అయితే ఉంటుంది. పైగా విడుదల వాయిదా పడడంతో నందమూరి ఫ్యాన్స్లో అయితే మంచి కసి కూడా పెరిగింది. చూడాలి ఇక ఈ చిత్రం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది.